అండి ఓం అజ్ఞానా తిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయా చక్షురున్మిళితం येन तस्मै श्री गुरवे नमः नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे మీరు కూడా చెప్పండి నాతో పాటు हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् हरे कृष्णा హరే కృష్ణ అభిషిక్త ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నాను గురుజీ ఓకే హరే కృష్ణ దీక్షు నువ్వెలా ఉన్నావు ఓకే ప్రభుజీ యువాన్స్ ప్రభు మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అన్నారు గురుజీ గురూజీ ప్రభుజీ అనండి చాలు ఓకే ఓకే ప్రభుజీ అన్న గురువు అన్న ఒకటే కాకపోతే ప్రభు అంటే ఏంటంటే మనము భగవంతుడి యొక్క భక్తులను సూచించేటప్పుడు ప్రభు అని చూస్తాం నేను భగవంతుడి యొక్క సేవకుడిని మీరు ప్రభువులు అన్నట్టుగా మనము వేరే వాళ్ళని ప్రభు అంటాం గురువు అని ఎవరు అంటారంటే ప్రభువులకే ప్రభువుని గురువు అంటారు ఓకే ఓకే జనరల్గా మన అందరిని కూడా ప్రభు అంటాం ప్రభుజీ ప్రభు ఓకే వెరీ గుడ్ సరే అయితే మనము ఇవాళ జపం చేసుకున్నాం గురువుగారి ప్రణామ మంత్రం కూడా అయిపోయింది మనం ఇంకా క్లాసులోకి వెళ్ళబోయే ముందు వామప్ సెషన్ వామప్ అంటే కొంచెం ఎక్సర్సైజ్ లాగా మీరు నేను అడిగినటువంటి శ్లోకం చెప్పాలి ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి ఓకే వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఈ శ్లోకాన్ని ఎవరు చెప్తారు జస్ట్ హ్యాండ్స్ రేస్ చేయండి ఎవరు చెప్తారు ఓకే దీక్షిత హ్యాండ్ రేస్ చేసింది యువాన్స్ ప్రభు కూడా ఆన్ చేశారు లేదంటే మీరు చెప్పొచ్చు కూడా ఎవరైనా రెడీగా ఉంటే ఓకే ఛాన్స్ యువాన్స్ ప్రభుకి ఇద్దాం యువాన్స్ ప్రభు చెప్పండి ప్రభు వ్యవసాయాత్మిక బుద్ధి మీరు మ్యూట్ లో ఉంచారు అన్మ్యూట్ చేసి చెప్పండి ప్రభు
ఏకే హకురునందన ఏకేహ కూర్రందన ఫస్ట్ నుంచి చెప్పు వ్యవసాయాత్మక బుద్ధి. వినపడలేదు, ఇందాక మ్యూట్ లో ఉంది కదా, మళ్ళీ ఓకే 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 గుడ్ గుడ్ ఓకే చెప్పండి. స్టార్ట్ చేయండి. బహుశాఖ హెనంతాష్ట ఫస్ట్ నుంచి చెప్పండి. ఫస్ట్ నుంచి చెప్పు. ఫస్ట్ వ్యవసాయాత్మిక నుంచి చెప్పాలి. వ్యవసాయాత్మిక బుద్ధి ఫస్ట్ అదే కరెక్టే చెప్పు. సెకండ్ వన్ ఆ, ఏకే హకురునందన మ్మ్. థర్డ్ వన్ ఉమ్, బహుశాఖ హెనంతాష్ట మ్మ్. బుద్ధయో అవ్యవసాయిన వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పాం, వెరీ నైస్. ఓకే ఇప్పుడు నేహా విక్రమ నాశోస్తి ఎవరు చెప్తారు? నేను చెప్తాను గురుజీ. గుడ్ అభిషిక్త, వీడియో టర్న్ ఆన్ చేసి చెప్పు. నేహా విక్రమ నాశోస్తి. సరే గురుజీ. ఎస్ అభిషిక్త, ఇంటర్నెట్ ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదు గురుజీ. ఓకే, మీరు చూసి చెప్పినా పర్లేదు, చూడకుండా చెప్పినా పర్లేదు, ఎలా చెప్పినా కానీ పర్లేదు. ఓకే ఓకే నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మాతో భయాత్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ పరిత్రాణాయ సాధునం ఎవరు చెప్తారు ఆ శ్లోకం? ప్రభుజీ నేను. మిహిరా ప్రభు చెప్పండి చెప్పండి. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాని యుగే యుగే. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య ఎవరు చెప్తారు? ఓకే దీక్షు, ఎస్ నువ్వు చెప్పు దీక్షు. పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, మీరు ఎంత చక్కగా నేర్చుకుంటున్నారంటే శ్లోకాలని, చాలా చాలా, ఎందుకంటే ఎవరన్నా ఇలాంటి శ్లోకాలు నేర్చుకోవడానికి చాలా టైం తీసుకుంటారు, మీరు చాలా చాలా చక్కగా చెప్పినమ్మటే నేర్చేసుకుంటున్నారు. ఇలాగే ప్రయత్నిస్తూ ఉండండి, మనకు కృష్ణుడి యొక్క కృప మనం ఈజీగా పొందగలుగుతాం మన జీవితంలో. ఓకే, పెద్దయిన తర్వాత మీరు ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నారు ఇవన్నీ? పెద్దయిన తర్వాత ఈ శ్లోకాల యొక్క అర్థాన్ని మన నిజ జీవితంలో ఉంచాలి. ఓకే, రేపు పొద్దున ఎవరన్నా వచ్చి మనల్ని వచ్చే రోజంతా చదువుతూనే ఉండు, రోజంతా నువ్వు ఎగ్జామ్లు రాస్తూనే ఉండు, రోజంతా ర్యాంకుల కోసం పరిగెడుతూ ఉండంటే ఆగండి కాసేపు, చదివాను కదా ఇంతవరకు, ఇప్పుడు నేను కొంచెం భగవద్గీత కూడా చదువుకోవాలి, ఇప్పుడు నేను జపం కూడా చేసుకోవాలి అనే విధంగా చెప్పే విధంగా ఉండాలి మనం. ఓకే, చూడు మన పక్కింట్లో ఉన్న ప్రియ చూడు, నీతో పాటు చదువుకుంటుంది, తనకి ఎన్ని మార్కులు వచ్చాయి, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి చూడు, తన క్లాస్ ఫస్ట్ వచ్చింది, నీకెందుకు నువ్వు ఫెయిల్ అవుతున్నావు అని అంటే కూడా మనం ఏం చెప్పాలి? అవును నేను ప్రయత్నించాను, కొంచెం ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ప్రయత్నిస్తాను ఈసారి అని చెప్పే ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి వాటి కోసం మనం అప్లై చేస్తూ ఉండాలి పెద్ద అయిన తర్వాత. ఓకే సరే అయితే ఇవాళ ఒక మంచి కథ చెప్పుకుందాం. ఓకే ప్రభుజీ ఎస్ మిహిరా ప్రభు. నేను యత్రయోగేశ్వర కృష్ణ కూడా చెప్తా. వెరీ గుడ్, చెప్పు ఒకసారి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థతనుంద తత్ర శ్రీ విజయ భూతే ధ్రువ నితిర్మతిర్మమ. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా చాలా చక్కగా చెప్పావు, వెరీ నైస్. మరి మీరందరూ కూడా నోట్స్ మెయింటైన్ చేస్తున్నారా? నోట్స్లో శ్లోకాలు రాసుకుంటున్నారా? ఓకే, నేను అడుగుతాను చెప్పండి. అభిషిక్త, ఇంతవరకు నువ్వు ఎన్ని శ్లోకాలు రాసుకున్నావు నోట్స్లో? గురించి నేను 10 రాసుకున్నా. వెరీ గుడ్, 10. దీక్షిత నువ్వు? 13 or 14? 14, వెరీ గుడ్. యువాన్స్ ప్రభు మీరు? 15? 13 14 14, ఓకే వెరీ గుడ్, 14. ఓకే మీరా ప్రభు మీరు? ఓకే నో ప్రాబ్లం. ఇక నుంచి అయినా కానీ ఒక నోట్స్ పెట్టుకోండి, స్లోగా రాసుకుంటూ ఉండండి. గ్రూప్లో ఉన్నాయి కదా మనం పెట్టినటువంటి శ్లోకాలన్నీ కూడా, ఒకవేళ మీకు ఏమైనా రాకపోతే గ్రూప్లో అడగండి, షేర్ చేస్తారు మన టీం వాళ్ళు, రాసుకుంటూ ఉండండి ఒక నోట్స్లో. ఓకే సరే అయితే ఇవాళ మనము ఒక మంచి
ఆ, కథ చెప్పుకుందాం. పూర్వం ప్రభుజీ మీరు ఆ, లాస్ట్ లో చెప్తారు కదా. కథ లాస్ట్లో చెప్తాను, కానీ ఇవాళ శ్లోకం బదులు నేను కథే చెప్తాను. ఓకే, కథే చెప్తాను. ఆ కథని శ్రద్ధగా వినండి. ఇవాళ మనం కథే చెప్పుకుందాం. శ్లోకం రేపటికి పోస్ట్ పోన్. వీలైతే లాస్ట్లో కొంచెం టైం మిగిలితే శ్లోకం చెప్తాను. ఓకే, కానీ ఇవాళ అందరూ చాలా ఫ్రీగా ఉండండి, చాలా శ్రద్ధగా వినండి ఈ కథని. ఈ కథ చాలా చాలా మంచి కథ. మనకు భగవంతుడి మీద, కృష్ణుడి మీద శ్రద్ధ ఎలా ఉండాలి, ప్రేమ ఎలా ఉండాలి అనేది మనకిక్కడ చక్కగా వివరించబడుతుంది ఈ కథలో. పూర్వం ఒక ఊరిలో ఒక అమ్మ, వాళ్ళ కొడుకు ఇద్దరు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ చిన్న బాబుని వాళ్ళమ్మ స్కూల్కి పంపించాలి. అప్పట్లో స్కూల్ని ఏమనేవాళ్ళు? గురుకులాలు అనేవాళ్ళు. అందరికీ తెలుసా గురుకులాలు అంటే? ఎస్ గురూజీ. అవును ప్రభుజీ. ఎవరైనా చెప్తారు గురుకులం అంటే ఏంటి? అక్కడ ఋషులు ఉంటే అక్కడ వేదాలు అందరూ చెప్తారు అక్కడ ఆ ఎస్ చోట. కవిష్, ఎస్. కవిష్, నువ్వు జాయిన్ అయ్యావా? నేను అడగలేదు నేను ఏ శ్లోకం. సరే లాస్ట్ అడుగుతాలే, చూడలేదు. ఓకే, కర్ర అక్కడ అందరూ గురువు గారి దగ్గరికి వెళ్ళి వేదాలు చదువుతారు. వేదాలు అంటే ఏంటి? ఎవరైనా చెప్తారు వేదాలు అంటే ఏంటి? మంత్రాల్లాగా. మంత్రాలాగా. ఓకే. ఇంకెవరైనా చెప్తారా వేదాలు అంటే ఏంటి? వృక్షం చెప్పు. ఆ, వృక్షం. ఉమ్. ఏంటి వేదాలు? కల్పవృక్షాలు. వేదాలని కల్పవృక్షాలతో పోలుస్తారు. వాటిని మనం ఏది కోరుకుంటే అది వస్తాయి. ఆ వేదాలు ఎలా వచ్చాయి? భగవద్గీత భాగవతం. ఆ, భగవద్గీత, భాగవతాలు కూడా వేదాలే. వేదాల నుంచి వచ్చిన సారాంశాలు అవి. నేను అంటుంది అసలు ఒరిజినల్గా వేదాలని ఎలా వచ్చాయి. ఓకే, అయితే నేను చెప్తాను. అవి కృష్ణుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి, కృష్ణుడు శ్వాసిస్తే ఆ శ్వాసలో నుంచి వచ్చినటువంటి అన్ని వేదాలు. అదంతా వేదమయం అదంతా కూడా. అంటే అందులో ఉన్నటువంటి నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ అన్నీ ఉంటుందన్నమాట ఆ వేదాలలో. మనకు ఒరిజినల్గా 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాలు ఏంటి నేను చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఏ మెడికల్ సైన్స్, ఎంబీబీఎస్లు, ఇంజనీరింగ్లు అవన్నీ అథర్వణ వేదంలో ఉన్నాయి. అథర్వణ వేదంలో ఒక గర్భం దాల్చినటువంటి స్త్రీకి నొప్పి కలగకుండా ఎలా సర్జరీ చేయాలి కూడా రాసింది. మన అథర్వణ వేదాలలో మన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అంటే నువ్వు ఏదైనా నీకు బాడీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా ఆపరేషన్ చేయకుండా ఆపరేషన్ చేసి ఈ రోజుల్లో బయటికి తీస్తున్నారు లోపల ఉన్న చెడు పదార్థాన్ని. కానీ ఆ రోజుల్లో కొన్ని మూలికలు ఉన్నాయి. ఆ మూలికలు తింటే ఆటోమేటిక్గా వ్యర్థమంతా పోయి మన బాడీ దిట్టంగా తయారవుద్ది అనమాట. అలాంటి ఆయుర్వేదం ఉంది. అంటే మనకి ఏమి నష్టం కలగకుండా మన లోపల ఉన్నటువంటి వ్యర్థాన్ని తీసేసేటువంటి శాస్త్రం. అంటే చూడండి మన వేదాలు ఎంత గొప్పగా వర్ణించాయో. అవన్నీ ఎలా తెలిసాయి? ఈ మూలికలు తింటే ఎలా అవుతుంది, ఈ మూలికలు తింటే ఎలా అవుతుంది అని ఎలా తెలుసు? ఇవన్నీ కూడా మన ఎవరికి తెలియదు, కృష్ణకి తెలుసు. అందుకని కృష్ణ మనందరికి కూడా వేదాలను ఇచ్చాడు. అయితే మరి ఈ వేదాలు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మనకు 4 యుగాలు నేను తెలుసు మీ అందరికీ. 4 యుగాలు. ఆ 4 యుగాల పేర్లు చెప్పండి. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, సత్యయుగం. వెరీ గుడ్. ఫస్ట్ సత్యయుగం వచ్చింది. దాన్ని కృతాయుగం కూడా అంటారు. సత్యయుగం అంటే ఏంటంటే నువ్వు ఇటు చూసినా అటు చూసినా వెనక్కి చూసినా ఎటు చూసినా నీకు అందరూ మంచి వాళ్ళే కనిపిస్తారు. అందరూ హరే కృష్ణ మంత్రం జపిస్తున్న వాళ్ళే కనిపిస్తారు. ఎటు చూసినా వాళ్ళే కనిపిస్తారు సత్యయుగంలో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ అంతా హరినామే పలుకుతుంటారు. అందరూ తినడం, వాళ్ళకి ఏదో కొంచెం వీళ్ళతో కొంచెం తినడం, ఇంట్లో కాస్త నిద్రపోవడం, ఇంకా ఉదయం సాయంత్రం వరకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపిస్తూ ఉంటారు అనమాట. అది సత్యయుగంలో ఎటు చూసినా ఉంటారు. అప్పుడు ధర్మం 4 పాదాల మీద ఉంటుంది. అప్పుడు అందరు కూడా ఇలాగ భగవంతుడి కోసం పూజలు చేస్తుండేవాళ్ళు, భగవంతుడి కోసం నామాన్ని జపిస్తుండేవారు. ఆ తర్వాత వచ్చిన త్రేతాయుగం. త్రేతాయుగంలో భగవంతుడు ఏ అవతారం దాల్చాడు? ఎవరైనా చెప్తారా? వేస్ అభిషిక్త, వెరీ గుడ్. రామావతారం. కృష్ణ పరమాత్ముడు, కృష్ణుడు ఏం చేశాడు? కృష్ణ భగవానుడు నేను ఒక మనిషి ఎలా బతకాలో చెప్తానని చెప్పి రాముడు అవతారం తీసుకొని వచ్చాడు. సత్యయుగంలో చాలా అవతారాలు వచ్చాడు. కృష్ణుడు నరసింహ అవతారం తీసుకొని వచ్చాడు. కృష్ణుడు
ద్వాపరయుగం అంటే కృష్ణుడు కదా. ద్వాపర ద్వాపర యుగంలో ఏం చేశాడంటే కృష్ణుడు ఎన్ని అవతారాలు అయితే ఉంటే అన్ని అవతారాలు అన్నిటిని కలిపి కృష్ణుడు స్వయంగా వస్తాడనమాట. కృష్ణుడు సంభవామి యుగే యుగే ఆత్మమాయ అంటే నేనే డైరెక్ట్గా వస్తాను అని కృష్ణుడు డైరెక్ట్గా వస్తాడు. ఏంటి కవీష్? పాండవాసులకి హెల్ప్ చేశారు. కరెక్ట్. ఎందుకు వస్తాడు? పరిత్రాణాయ సాధూనాం, సాధువుల్ని పరిరక్షించడానికి, పాండవులు లాంటి మంచి వాళ్ళని పరిరక్షించడానికి, అర్జునుడు లాంటి మంచి వాళ్ళని రక్షించడానికి కృష్ణుడు డైరెక్ట్గా వచ్చాడు ద్వాపర యుగంలో. మరి భగవంతుడు డైరెక్ట్గా కృష్ణుడే మన దగ్గరికి వచ్చాడంటే ఇంకా కృష్ణుడు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి, ఎంత గొప్పగా ఉంటాయి ఒకసారి ఊహించండి. కృష్ణుడు చేసేటువంటి ప్రతి పని ఏంటంటే అందరూ ఆహా ఆహా ఏమిటి ఆశ్చర్యం ఏమిటి ఆశ్చర్యం అని ఎలా చేస్తారు. ఒకసారి ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి కృష్ణుడికి 7 సంవత్సరాల బాలుడు, ఒక చిన్న బాలుడు, అంటే మన యువానిషి అంత వయసు ఉంటుంది, 7 సంవత్సరాల బాలుడు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే మన మిహిర ప్రభువు కన్నా కొంచెం తక్కువ ఉంటుంది కృష్ణుడి యొక్క వయసు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తారంటే అక్కడున్న బృందావనం, మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్ళారా? బృందావనం ఉందని తెలుసా మీకు? కృష్ణుడు ఆ బృందావనంలో జన్మించాడు, అంటే మధురాలో జన్మించాడు, బృందావనంలో పెరిగాడు యశోదమయ్య దగ్గర. ఓకే. అయితే కృష్ణుడు బృందావనంలో అటు ఇటు తిరుగుతుంటే ప్రతి ఒక్కరు ఆహా కృష్ణుడు ఏంటి ఇలా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అని ఏం చేసేవారంటే, కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరు ఏం చేసేవారంటే వాళ్ళు వెన్నను బాగా తయారు చేసి పెట్టుకొని కృష్ణుడు ఇవాళ మా ఇంటికి వచ్చి వెన్నను దొంగతనం చేయాలి అని మనసులో అనుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళందరూ. కృష్ణుడు వెన్నను మా ఇంటికి వచ్చి దొంగతనం చేసి చాలు. ఎందుకు అలా అనుకునేవాళ్ళు? కృష్ణుడు ఒకవేళ వాళ్ళ ఇంటికి వస్తే కృష్ణుడిని బాగా చూడొచ్చు అనమాట. అంటే కృష్ణుడు అంత అందంగా ఉండేవాడు కృష్ణుడు. ఆ విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేసేవాళ్ళంటే వెన్నెల దాచిపెట్టుకుని కృష్ణుడు దొంగతనం చేసేవాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కృష్ణుడికి చాలా అట్రాక్ట్ అయిపోయేవారు అనమాట. ఒకసారి ఏం జరిగిందంటే కృష్ణుడు అందరికీ చెప్పాడనమాట. కృష్ణుడు ఏం చెప్పాడంటే వాళ్ళ నాన్న పేరు నందమహారాజు. వాళ్ళ నాన్న దగ్గర 9 లక్షల ఆవులు ఉన్నాయి. ఎన్ని ఆవులు? 9 లక్షల ఆవులు. ఆయన నందమహారాజు అనేవాళ్ళు, పెద్ద రాజు ఆయన. ఎన్నో ఆవులు ఎన్నో ఉండే ఆయన దగ్గర. అలాంటి నందమహారాజు ఒకసారి ఏం చేస్తారంటే అందరూ ఇంద్రుడికి పూజ చేస్తూ ఉంటారు, స్వర్గంలో ఉన్న ఇంద్రుడికి. అప్పుడు కృష్ణుడు ఏమంటారంటే బృందావన వాళ్ళందరితోటి ఇంద్రుడు ఎందుకు మీకు పూజ చేస్తారు? మీకు అన్నీ కావలసిన నిశ్చయితే మన దగ్గర ఉన్నటువంటి గోవర్ధన పర్వతానికి పూజ చేయండి అంటారు. సరే కృష్ణుడు బాగా చెప్పాడు కదా, అందరు గోవర్ధన పర్వతానికి పూజ చేస్తారు. ఇంద్రుడు ఏం చేస్తాడు, నాకు పూజ చేయరా మీరు గోవర్ధనికి పూజ చేస్తారా? అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు, పెద్ద పెద్ద వర్షాన్ని కురిపిస్తాడు ఉరుములు మెరుపులతోటి. అప్పుడు అందరు కృష్ణుడి దగ్గరికి వస్తాడు. చూడు కృష్ణ, నువ్వు చెప్పినట్టే చేశాం, ఇప్పుడు చూడు మనందరూ పిడుగులు పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయంటే మీరేం బాధపడద్దు, గోవర్ధనుడు మనల్ని కాపాడుతాడు అనగానే అప్పుడు అందరినీ కృష్ణుడు ఏం చేస్తాడు, గోవర్ధన పర్వతం దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, తన చిటికిన వేలుతోటి గోవర్ధన పర్వతాన్ని, ఎడమ చేతి చిటికిన వేలుతోటి గోవర్ధన పర్వతాన్ని కింద నుంచి ఇలా పైకెత్తితే అప్పుడు అందరు గోవర్ధన పర్వతం కిందికి వస్తారు. అప్పుడు అందరు కిందికి వచ్చిన తర్వాత అందరు ఏం చేస్తారు, అయ్యయ్యో కృష్ణుడు చిన్న బాలుడు, తన ఒక్క చేత్తోనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతున్నాడు, అందరం కృష్ణుడికి సహాయం చేద్దాం పదండి, అందరం కృష్ణుడికి సహాయం చేద్దాం అని ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్రలతోటి ఆ గోవర్ధన పర్వతానికి ఇలా పెడతారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు అనమాట. వాళ్ళు కూడా సపోర్ట్ చేసి గోవర్ధన పర్వతానికి అలా పెడతారు. అప్పుడు అందరూ కృష్ణుడిని చూస్తూ ఉంటారు. ఆ విధంగా 7 రోజులు 7 రాత్రులు, అంటే ఇవాళ రోజంతా ఇవాళ రాత్రంతా, మళ్ళీ తర్వాత రోజంతా తర్వాత రాత్రంతా, అలాగా 7 రోజులు 7 రాత్రులు కృష్ణుడు ఇలాగ ఒక చిటికిన మేలు మీద పెట్టుకుంటారు అనమాట. దేనిటి? ఆ గోవర్ధన పర్వతాన్ని. కానీ కృష్ణుడికి ఏమీ కాదు. కృష్ణుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. తన పిల్లను ఒక చేతితోటి ఇంకో చేతితోటి పిల్లని గ్రూవ్ని ఇలా ఊహిస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తాడు, అందరినీ హ్యాపీగా ఉంచుతాడు అనమాట కృష్ణుడు. అయితే ప్రభుజీ ఎస్ దీక్షు, అందరూ అంటారు ఇగో అది ఊరంతా నాశనం చేస్తున్నాను అని చెప్తారు, మనకేం కాదు అని చెప్తాడు కృష్ణ, అంతే కదా? కరెక్ట్. వాళ్ళందరూ భయపడుతుంటే మనకేం ప్రాబ్లం ఏం లేదు, మనకు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు కాపాడుతాడు అని కృష్ణుడు అంత నమ్మకం పెట్టేవాళ్ళు వాళ్ళందరూ. కాబట్టి కృష్ణుడు ఈ భూప్రపంచం మీదకి వచ్చినప్పుడు
అతను కృష్ణుడు ఏ పని చేసినా కానీ అదొక పెద్ద వండర్లాగా ఉండేది. అరే ఇలా జరిగింది అలా జరిగిందని. ఒక పెద్ద పాము ఉండేది. ఎంత పెద్ద పాము అంటే ఆ పాముని గురించి వివరించలేము. ఒక పెద్ద బిల్డింగ్ అంత ఉంటుంది. ఒక పెద్ద బిల్డింగ్ అంత ఉంటుంది ఆ పాము. ఆ పాము యమునా నదిలో ఉండటం వల్ల అదంతా విషమైపోయింది నీళ్లు మొత్తం కూడా. అప్పుడు ఏం జరుగుద్దంటే కృష్ణ ఇంత చిన్న బాలుడు ఆ పాము పేరు కాళియా సర్పం. ఆ సర్పం యొక్క ఆ పడగల మీద కూర్చొని కృష్ణ డాన్స్ చేస్తాడు. కృష్ణ అప్పుడు ఆ కూరలు తీసేస్తాడు, ఆ విషం తీసేస్తాడు ఆ యొక్క ఆ సర్పంలో నుంచి. ఆ విధంగా కృష్ణుడు ఏ పని చేసినా కానీ చాలా వండర్గా ఉంటుంది అనమాట కృష్ణుడు. ఆ విధంగా కృష్ణుడు ద్వాపర యుగంలో వచ్చి అందరిని అట్రాక్ట్ చేస్తాడు. ఆ తర్వాత కృష్ణుడు ద్వాపర యుగం అయిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడు, మళ్ళీ గోలోకానికి వెళ్ళిపోతాడు. అయితే గోలోకానికి వెళ్తూ వెళ్తూ కృష్ణుడు మనకేమి ఇస్తాడు, సరే బాధపడొద్దు, కలియుగంలో కృష్ణుడు మనకు భగవద్గీతని ఇస్తాడు. కృష్ణుడు వెళ్లే ముందు అర్జునుడు చెప్పినటువంటి భగవద్గీత, భాగవతం, హరే కృష్ణ మంత్రం. కృష్ణుడు అంటారు, ఎస్ అభిషిక్త, కలియుగంలో కృష్ణుడు రాడా కిందకి? కలియుగంలో కృష్ణుడు రాడు. కృష్ణుడు అన్ని కలియుగాల్లో రాడు. ఇప్పుడు మనకు ఏం చెప్పాను, సత్యయుగం చెప్పాను, త్రేతాయుగం చెప్పాను, ద్వాపర యుగం చెప్పాను, కలియుగం చెప్పాను. అయితే ద్వాపర యుగంలో కృష్ణుడు ఉంటాడు, కలియుగంలో కృష్ణుడు ఉండడు. అయితే ఏం జరుగుద్దంటే మళ్ళీ కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యయుగం వచ్చింది. మళ్ళీ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం మళ్ళీ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. అలాగా అన్ని కలియుగాలలో కృష్ణుడు రాడు, ఒక్క కలియుగంలో కృష్ణుడు వస్తాడు. ఎలా వస్తాడు తెలుసా? ఒక్క కలియుగంలో, ఆ కలియుగంలో కృష్ణుడు ఎలా వస్తాడంటే చైతన్య మహాప్రభులాగా బంగారు కలర్లో వస్తాడు, బంగారు వర్ణంలో. దేనికి వస్తాడు తెలుసా? దేనికి వస్తాడంటే అందరికీ హరే కృష్ణ మంత్రాన్ని ఇవ్వడానికి. అంటే ఆ కలికి టైం అంతా టెక్నాలజికల్ గా అయిపోతుంది, దట్ హరే కృష్ణ మంత్రం అందరూ మర్చిపోతారు. కలికి అవతారం కలియుగం లాస్ట్లో వస్తారు, కానీ కలియుగం స్టార్టింగ్లో కృష్ణుడు వస్తారు. అన్ని కలియుగాల్లో రాడు. అన్ని కలియుగాలు లాస్ట్లో కలికి అవతారం వచ్చుద్ది. అన్ని కలియుగాలలో లాస్ట్లో కలికి అవతారం వచ్చుద్ది. కానీ ఒక్క కలియుగంలోనే, ఒక స్పెసిఫిక్ కలియుగంలోనే కృష్ణుడు కలియుగం మొదట్లో వస్తాడు. మనకు 500 ఏళ్ల క్రితం వచ్చాడు, అంటే 1500 సంవత్సరాలు. ఇప్పుడు మనకు సంవత్సరం ఎంత, 2025 కదా. కరెక్ట్గా 1500 సంవత్సరాలు కృష్ణుడు వచ్చాడు. వచ్చి మనందరికీ హరే కృష్ణ మంత్రం ఇచ్చాడు. కృష్ణుడు ఏ పేరుతో వచ్చారు? చైతన్య మహాప్రభు. ఆయన మీకు రాసుకోవాలా? మీరు రాసుకోండి. మీరు రాసుకుంటే మంచిది. ఒక నోట్స్ పెట్టుకొని నేను చెప్పిన పాయింట్లు మీకు ఎక్కడైనా గుర్తుంచుకోవాలంటే రాసుకుంటుండే ఒక నోట్స్లో. 1500 సంవత్సరంలో కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో బంగారు కలర్లో వచ్చాడు. శ్రీ చైతన్య మహాప్రభు. ఎస్, శ్రీ చైతన్య మహాప్రభు. సో శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేశాడు? శ్రీ చైతన్య మహాప్రభు వచ్చి అరే కలియుగంలో ఎవరు తపస్సు చేయలేరు. ఎవరైనా తపస్సు చేస్తారా? ఒక 100 సంవత్సరాలు ఇలా కూర్చొని ఒక గంట కూడా కూర్చోలేము. తపస్సు ఇలా చేస్తామో కూర్చోలేము. మనకు కుర్చీలో కూర్చోవడం కూడా మనం వికారంగా కూర్చుంటాం. కుర్చీలలో కూడా మనం సరిగా కూర్చోలేం. మనం కాసేపు కూడా ఏది చదవలేం. మనం కాసేపు కూడా ఏది వినలేం. ఏ సంవత్సరంలో? ఎగ్జాక్ట్ ఇయరా? ఎగ్జాక్ట్ 1500 సంవత్సరంలో వచ్చాడు. 15వ శతాబ్దం. 15వ శతాబ్దం అంటే 1400 టైం. అది ఎగ్జాక్ట్ తెలియదు, నేను చెప్తాను. ఓకే, 1500 సంవత్సరం అని రాసుకోవచ్చా? నేను చెప్తాను. నేను ఈ క్లాస్ అయిపోయేలోకి చెప్తాను, గుర్తు తెచ్చుకొని. ఓకే, సో చైతన్య మహాప్రభు అన్ని కలియుగంలో రాడు, ఈ కలియుగంలోనే వస్తాడు. మన యొక్క బెనిఫిట్ ఏంటంటే ఈ కలియుగంలో చైతన్య మహాప్రభులు వచ్చారు, మనం ఉన్నాం ఈ కలియుగంలో. సో చైతన్య మహాప్రభులు వచ్చింది 15వ శతాబ్దం. 15వ శతాబ్దం అంటే 1400. ఆయన యొక్క బర్త్ ఇయర్ 1486, 1486. ఓకే, 1486 సంవత్సరంలో చైతన్య మహాప్రభువులు వస్తారు. ప్రభుజీ, ఎస్, 1486 చూపించాలి. చూపించండి మిహిర ప్రభు. ఎస్ కృష్ణ, వెరీ నైస్. 1486. ఎస్ మిహిరా ప్రభు, మీరు నాకు లాస్ట్లో చూపించండి క్లాస్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు మీరు క్లాస్ వినండి. ఓకే, క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా చెప్పాలనుకుని చూపించాలనుకుని చూపించండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, 1486. ఎస్ అభిషిక్త. ఓకే, సో మనకు అదృష్టం ఏంటంటే
మనకు ఈ కలియుగంలో చైతన్య మహాప్రభువులు వచ్చారు. చైతన్య మహాప్రభువు ఏం చెప్పారు? మీరు తపస్సులు చేయలేరు, శాస్త్రాలన్నీ, వేదాలన్నీ చదవలేరు, అవన్నీ కష్టం. కోర్స్ కొంచెం తపస్సు చేసిన, కొన్ని వేదాలు చదివినా ఫుల్ఫిల్ అయితే చేయలేరు. మనం బతికేదంతా 100 ఏళ్ళు. 100 ఏళ్ళు కూడా ఇప్పుడు ఎవరు బతకట్లేదు. ఇప్పుడు అందరూ ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారు ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక 90 అనుకోండి ప్రభుజీ. 96, 97. 96, 97 అంత కూడా ఎవరు బతకట్లేదు. ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ప్రభుజీ మరి కవిష్ మా గ్రేట్ గ్రాండ్ మదర్ అమ్మ ఇప్పుడు 97 బతుకున్నాను ఇంకా. అంటే నేను అంటుందంటే ఎవరో రేరుగా కాదు, జనరల్గా యావరేజ్గా అంటే రేరుగా కొంతమంది 90 ఏళ్ళు, 100 ఏళ్ళు కూడా బతుకుతారు. అలా కాదు, యావరేజ్గా అందరూ ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు బతుకుతారు. ఓకే, సరే 100 ఏళ్ళు బతికినారు అనుకోండి. 100 ఏళ్ళు బతికినా కానీ ముసలితనాలు మనం ఏం జపం చేయలేము కూర్చొని, కంటిన్యూస్గా కూర్చొని. సో మనకు బాగా వయసు ఉన్నప్పుడు, మనం చేయదలుచుకున్నప్పుడే చెయ్యాలి. కాబట్టి చైతన్య మహాప్రభువులు ఏమంటారంటే, మనం ఇంత తపస్సులు ఇవన్నీ చేయలేం కాబట్టి మీరు సింపుల్గా ఏమి చెయ్యొద్దు, హరే కృష్ణ మంత్రం చెప్పుకుంటూ ఉండండి. మీకు నేను ఏమిస్తాను, మిమ్మల్ని అందరినీ గోలోకానికి తీసుకెళ్తాను. మరి ఆ రోజుల్లో వైకుంఠాలు, గోలోకాలకు వెళ్ళడానికి లక్షల సంవత్సరాలు తపస్సు చేసేవారు, వేల సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు వచ్చి మనకందరికి హరే కృష్ణ మంత్రం ఇచ్చాడు. మరి ఈ కలియుగం తర్వాత మళ్ళీ మనకు సత్యుగం స్టార్ట్ అవుద్ది. మళ్ళీ ద్వాపరయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, మళ్ళీ కలియుగం వచ్చింది. ఆ కలియుగంలో చైతన్య మహాప్రభు రాడు. మళ్ళీ ఆ కలియుగంలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇలాగ ఏదో ఒకటి తపస్సులు చేసుకొని, ఇలా వేదాలు చదువుకుంటూ ఉండాలి. వాళ్ళకి హరే కృష్ణ మంత్రం కూడా అంత తెలియదు వాళ్ళకి ఆ టైంలో. గురుజీ, ప్రతి సత్యయుగంలో, ప్రతి ద్వాపరయుగంలో, ఇంకా ప్రతి త్రేతాయుగంలో వస్తారా? ఎస్, ప్రతి సత్యయుగంలో, ప్రతి త్రేతాయుగంలో దేవుళ్ళు వస్తారు, వాళ్ళందరూ అవతారాలు తీసుకుంటారు. కానీ కలియుగంలో చైతన్య మహాప్రభు అన్ని కలియుగాల్లో రాడు. ఎందుకంటే దానికి గల కారణం ఏంటంటే, చైతన్య మహాప్రభు తను ఎప్పుడన్నా వచ్చాడు అంటే అక్కడున్న వాళ్ళందరికీ ప్రేమనిస్తాడనమాట. అంటే ప్రేమనంటే హరే కృష్ణ మంత్రాన్ని వాళ్ళు జస్ట్ జపించినంత మాత్రాన, వాళ్ళు జస్ట్ ఓ కృష్ణ నేను నీ శరణ్ తీసుకుంటున్నాను, హరే కృష్ణ మంత్రం చెప్తాను అనగానే వాళ్ళందరినీ కృష్ణుడు గోలోకానికి తీసుకెళ్తాడు. అయితే ఎందుకు రాడంటే అన్ని కలియుగాలలో చైతన్య మహాప్రభువులు తన యొక్క కృపని, నువ్వు ఒకటి ఆలోచించు. నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీ దగ్గర ఏదో ఒక 10 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలు ఉన్నప్పుడు అక్కడ ఎవరో ఒక ఆవిడ ఉన్నారు, అడుక్కునే ఆవిడ ఎవరు, వాళ్ళకి నువ్వు 10 రూపాయలు వేసావు అనుకుందాం. అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎంతోమంది బెగ్గర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ వెళ్ళేది, ఆవిడకే ఎందుకు వేసావంటే మనకు వెయ్యాలనిపించింది, వేసాం అంతే. మనకు అలాగే చైతన్య మహాప్రభుడు కూడా ఇలా రావాలనిపించింది, వచ్చారు. ఆయన అన్నిసార్లు రారు, ఈ కలియుగంలో రావాలనిపించింది ఆయన వచ్చారు అంతే. అది చైతన్య మహాప్రభు యొక్క ఇష్టం అది. కాబట్టి మనందరి అదృష్టం ఏంది, మనం అందరం కూడా ఈ కలియుగంలో బర్త్ తీసుకున్నాం, అవునా కదా? అయితే స్వర్గలోకంలో ఉండేవాళ్ళు, సత్యయుగంలో పుట్టేవాళ్ళు, సత్యయుగంలో ఉండేవాళ్ళు కూడా తపస్సు చేస్తారు. ఎందుకు? నేను ఈ కలియుగంలో మళ్ళీ పుట్టాలి. స్వర్గంలో ఉండేవాళ్ళు ఏం తపస్సు చేస్తారు? నేను భారతదేశంలో, భూలోకంలో, అది భారతదేశంలో పుట్టాలి, అది మనిషి జన్మలా పుట్టాలి అని వాళ్ళందరూ తపస్సు చేస్తూ ఉంటారు. ఎందుకో చెప్తారు ఎవరైనా? వాళ్ళందరూ తపస్సు చేస్తారు ఇక్కడ పుట్టాలని, భారతదేశంలో కలియుగంలో ఏ టైం, అది చైతన్య మహాప్రభు వచ్చిన టైంలో పుట్టాలి అని. ఎందుకంటే వాళ్ళందరూ పైన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప గోలోకం రాదు. కానీ ఇక్కడ మనం జస్ట్ హరే కృష్ణ మంత్రం కొన్ని సంవత్సరాలు చెప్పినంత మాత్రమే మనందరికి ఏమొస్తుంది? గోలోకం. అంత బెనిఫిట్ ఉంది. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వందల జన్మలు చేసిన రాని బెనిఫిట్ నీకు ఒక్క జన్మలోనే ఈ కొన్ని సంవత్సరాలు మనం హరే కృష్ణ మంత్రం జపించినామంటే మనకు వస్తుంది. మరి ఎవరైనా పోగొట్టుకుంటారు ఈ ఆఫర్ని? ఎవరు పోగొట్టుకోరు. అందుకే ఈ కలియుగాన్ని ఏమంటారంటే ధన్యకలి అంటారు, ధన్యకలి. సో చైతన్య మహాప్రభువులు అంత కృపామయులు. చైతన్య మహాప్రభువులు ఎంత కృపామయులు అంటే ఎవరన్నా అప్పుడు చైతన్య మహాప్రభువులు ఏం చేసేవారంటే, తను ఇలాగ ఒక సన్యాసం కాషాయం కట్టుకొని మన ఊరు తిరుగుతూ వచ్చేవారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు, మన ఆంధ్రప్రదేశ్లో కూర్మగ్రాణం, వైజాగ్, ఆ తర్వాత శ్రీశైలం, ఆ తర్వాత సింహాచలం, ఆ తర్వాత మన పానకాల స్వామి, మంగళగిరి దగ్గర ఉన్న పానకాల స్వామి, ఆ తర్వాత తిరుపతి, ఆ తర్వాత తమిళనాడు దగ్గర ఉన్నటువంటి కొన్ని దేశాలు, శ్రీరంగం, వీటన్నిటిని సందర్శించుకుంటున్నప్పుడు చైతన్య మహాప్రభువులు ఏం చేశారు తెలుసా? ప్రతి ఊరికి, ఆ రోజుల్లో బస్సులు లేవు, 1486, 1500 సంవత్సరాలు బస్సులు ఉండేయా? బస్సులు లేవు, అంతా అడవులే. ఎలా వెళ్ళేవారు? కాలినడకన, కాలుతో నడుచుకుంటూ.
ప్రభుజీ నడుచుకుంటూ వెళ్తూ ఇప్పుడైతే 1 కిలోమీటర్ నడిచేసి నాకు కాళ్ళు నొప్పి ఆ, పెడుతుంది. ఇప్పుడైతే జస్ట్ మనం 1 కిలోమీటర్ నడవగానే అయ్యో అమ్మో నాకు మోకాలు నొప్పులు, నాకు కొంచెం జ్యూస్ కావాలి, నాకు కొంచెం మ్యాంగో జ్యూస్ కావాలి, మనం కొంచెం గ్లూకోజ్ కావాలని అడుగుతాం. కానీ చైతన్య మహాప్రభు ఆ టైంలో చూడండి ఆయన ఏం చేసేవారు తెలుసా? ఆయన అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చినప్పుడు ఎక్కడైతే ఆయన వెళ్తాడో ఆయన చుట్టూ అందరు చేరేవాళ్ళనమాట. ఆయన ఆయన చెప్తున్నట్టు పలికే వాళ్ళందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ నామం ఎవరైతే ఆయన చూశారో, ఎవరైతే ఆ నామాన్ని పలికారో వాళ్ళందరూ ఎలా అయిపోయారంటే ఇంకెవరన్నా చైతన్య మహాప్రభుని చూడగానే కృష్ణ 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 ఆటోమేటిక్గా పలుకుతుండేవాళ్ళు వాళ్ళు కూడా. ఒకసారి ఏం జరిగిందంటే చైతన్య మహాప్రభులు వచ్చారనమాట. చైతన్య మహాప్రభులు వస్తూ వస్తూ ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఆ చిన్న బాలుడు తనేం చేశాడు, తను సరిగ్గా పలకట్లేదు అనమాట. అవి చైతన్య మహాప్రభు టచ్ చేసి కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అని ఆ బాలుడు ఒకసారి డాన్స్ చేయడం మొదలుపెట్టాడు హరే కృష్ణ మంత్రంతో. ఆ తర్వాత చైతన్య మహాప్రభు ఒక చాకలివాడు ఉన్నాడు. చాకలివాడు ఎవరంటే బట్టలు ఉతికి ఆయన ఒక నది దగ్గర ఇలా బట్టలు ఉతుకుతున్నాడు అనమాట. అయితే ఆయన బట్టలు ఉతుకుతుంటుంటే చైతన్య మహాప్రభు వెళ్ళారు. చైతన్య మహాప్రభు ఏం చేశారు, మీరేం చేస్తున్నారు? నేను బట్టలు ఉతుకుతున్నాను. మీరు అలా పక్కన పెట్టి మీరు హరే కృష్ణ మంత్రం చెప్పండి అంటారు. హరే కృష్ణ మంత్రం అంటే నేను చెప్పండి, నా బట్టలు ఎవరు ఉతుకుతారు? సరే నేను ఉతుకుతాను, మీరు చెప్పండి అంటారు. సరే చెప్తానంటారు. హరి అంటాడు చైతన్య మహాప్రభు. ఆయన కూడా హరి అంటాడు. అనగానే ఇంకొకసారి అని అంటాడు హరి అంటాడు. మళ్ళీ ఇంకొకసారి అని అంటే హరి అంటాడు. అలా 3 సార్లు అనగానే ఆయనకు ఒక్కసారిగా హరే కృష్ణ మంత్రం ఇంకా ఇంకా పలకాలనిపించింది. ఆయన ఆ బట్టలన్నిటి పక్కన పడేస్తాడు. ఇంకా హరే కృష్ణ అని చెప్పుకుంటూ ఉంటాడు ఆయన. ఇంకా ఆయన సో ఆ విధంగా చైతన్య మహాప్రభులు ఏం చేశారంటే ప్రతి ఒక్కరికి కూడా కృష్ణుడి యొక్క ప్రేమనిచ్చాడు. ఏ రూపంలో ఇచ్చాడు కృష్ణుడి యొక్క ప్రేమని? హరే కృష్ణ మంత్రంతో. హరే కృష్ణ మంత్ర రూపంలో అందరికీ కృష్ణుడి యొక్క ప్రేమనిచ్చాడు అనమాట. మనం చేయాల్సింది ఏంటంటే హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు వేరే వారిని హింసించడం చేయకూడదు. అది జంతువుల్ని చంపడమైనా, మాంసం తినడమైనా, అది వేరే జీవుని ఏ జీవిని హింసించినా మనకు చైతన్య మహాప్రభు యొక్క కృప దక్కదు. చైతన్య మహాప్రభు ఏమంటారంటే నువ్వు ఏమి చేసినా సహిస్తాను, కానీ వేరే వారిని కానీ నువ్వు ఇబ్బంది పెడితే అప్పుడు నువ్వు హరే కృష్ణ మంత్రం చెప్పిన ఫలితం లేదు. అందుకే మనం హరే కృష్ణ మంత్రం జపించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవాలి. వేరే వారిని ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. ఓకే, ఆ విధంగా చైతన్య మహాప్రభు అలా అందరినీ ఒకసారి ఏం జరిగిందంటే జార్ఖండ్ యొక్క అడవులు ఉండేవి. అక్కడ పెద్ద పెద్ద అడవులో పెద్ద పెద్ద పులులు, సింహాలు ఉండేవి. అయితే చైతన్య మహాప్రభు తనతో పాటు ఒక చిన్న సెక్రటరీ ఉండేవారు తనతో పాటు వెళ్ళడానికి, తోడు ఇవ్వడానికి. అయితే పెద్ద పెద్ద పులులు అవన్నీ చూసి ఆ యొక్క సెక్రటరీ భయపడి ఒక చెట్టు చాటును దాక్కున్నాడు అనమాట. అయితే చైతన్య మహాప్రభు ఏం చేశాడు, ఆ పులి దగ్గరికి, ఏనుగు దగ్గరికి, పాముల దగ్గరికి, అన్నిటి దగ్గరికి వచ్చి వాటన్నిటి దగ్గరికి వచ్చి చెప్పండి మీరందరూ హరే కృష్ణ మంత్రం చెప్తూ డ్యాన్స్ ఏంటి అనగానే జింకలు, పులులు, ఏనుగులు అవన్నీ కూడా ఎగురుతుంటాయి హరే కృష్ణ మంత్రాన్ని చేస్తున్నప్పుడు. ఎక్కడైనా జింక, పులి పక్కపక్కనే ఉంటాయా? ఎక్కడైనా ఉండవు. కానీ చైతన్య మహాప్రభు రావడంతో ఏం జరిగిందంటే ఆయన గోలోకాన్ని, బృందావనాన్ని తీసుకొచ్చాడు. దేని ద్వారా? హరే కృష్ణ మంత్రం ద్వారా. హరే కృష్ణ మంత్రం చెప్పగానే జంతువులు కూడా డాన్స్ చేయడం మొదలుపెట్టాయి. మనం ఇప్పటికి కూడా వెస్ట్ బెంగాల్ వెళ్తే మనం 1486 సంవత్సరంలో ఆయన వచ్చారు కదా, వాళ్ళ ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఈ కథలుగా చెప్పుకుంటూ ఒక పెద్ద గోడల మీద బొమ్మలు రాసుకుంటారు అనమాట. చైతన్య మహాప్రభు ఏ విధంగా అడవుల్లో వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పులులని, సింహాలు ఆయన కూడా ఆయనతో పాటు డాన్స్ చేయించారు. అవన్నీ పెద్ద పెద్ద కార్టూన్లు ఉంటాయి, అనమాట. నేను ఫోటోలు చూపిస్తాను తర్వాత మీకు ఎప్పుడైనా. ఒక మంచి పీపీటీ తయారు చేసి మీ అందరికి చూపిస్తాను చైతన్య మహాప్రభు ఏ విధంగా అందరిని హరే కృష్ణ మంత్రం ఇచ్చారు. ఇంతకీ చైతన్య మహాప్రభు ఎవరు? చైతన్య మహాప్రభు ఇంత చెప్పుకుంటున్నాం, ఎవరు? కృష్ణుడికి ఇంకో అవతారం. కృష్ణుడే డైరెక్ట్గా ప్రేమని, అంటే కృష్ణుడు రాధారానికి ఎంత ప్రేమ ఉంటుందో, రాధారాణి అంటే కృష్ణుడి యొక్క ఆరాధన చేసేటువంటి ఆవిడ రాధారాణి. ఆవిడ ప్రేమను తీసుకొని వచ్చినప్పుడు కృష్ణుడు నల్లంగా ఉంటాడు. కానీ రాధారాణి ప్రేమను తీసుకున్నప్పుడు కృష్ణుడు ఎలా అవుతాడు? బంగారు కళంలోకి మారిపోతాడు. ఆ బంగారు కళంలో మారిపోయినటువంటి కృష్ణ ప్రేమావతారమే చైతన్య మహాప్రభువులు. అర్థమైందా? సో కృష్ణుడు, నల్లగా ఉన్నటువంటి కృష్ణుడు ప్రేమను తీసుకున్నప్పుడు, రాధారాణి యొక్క ప్రేమను తీసుకున్నప్పుడు బంగారు వర్ణంలో మారిపోయి ఆ ప్రేమను మనందరికి ఇవ్వడానికి వస్తాడు కృష్ణుడు. ఎలా ఇస్తాడు ఆ ప్రేమని? ఎవరైనా చెప్తారా? కృష్ణ ప్రేమను ఎలా వస్తుంది?
మంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ. మంత్రం. కరెక్ట్. హరే కృష్ణ మంత్రం ద్వారా కృష్ణుడు కృష్ణ ప్రేమను ఇవ్వడానికి వచ్చాడు. అయితే ఆ తర్వాత చైతన్య మహాప్రభు వెళ్ళిపోయాక చైతన్య మహాప్రభు ఏం చేశారంటే, అసలు చైతన్య మహాప్రభు ఎలా వెళ్ళిపోయారు తెలుసా? అందరూ చూస్తుండగానే చైతన్య మహాప్రభు అందరూ చూస్తుండగానే ఒక విగ్రహంలోకి వెళ్ళిపోయారు ఆయన. అందరూ చూస్తుండే ఇప్పటికి కూడా ఆ విగ్రహం ఉంది అక్కడికి. ఆ విగ్రహాన్ని పూజలు కూడా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మనందరం కూడా పూరి జగన్నాథ్ వెళ్ళినట్లయితే అక్కడ చూడొచ్చు చైతన్య మహాప్రభు. గురుజీ ఎస్ అభిషిక్త. గురుజీ గోవిందుడిది ఎప్పుడు వచ్చింది? ఓకే, గోవిందుడు అంటే ఎవరు? గోవిందుడు అంటే కృష్ణ. గో అంటే ఆవులు. ఆవులని బాగా ఇష్టపడేటువంటి వ్యక్తి, ఆవులను బాగా ఇష్టపడేటువంటి దేవుడు గోవిందుడు అంటారు. ఇంకొక అర్థం ఏంటంటే గో అంటే మన ఇంద్రియాలు. మన ఇంద్రియాలకు బాగా ఆనందాన్ని ఇచ్చేవాడు. మనం భగవంతుడి యొక్క సేవ చేస్తే మన యొక్క ఇంద్రియాలతోటి, చేతులతోటి, కళ్ళతోటి, ముక్కులతోటి మన భగవంతుడి సేవ చేస్తే వాటికి ఆనందాన్ని ఇచ్చేవాడు గోవిందుడు. అందుకే గోవిందుడు అంటే మనకు ఆనందాన్ని ఇచ్చేవాడు, గోవులకి ఆనందాన్ని ఇచ్చేవాడు గోవిందుడు. గోవిందుడు కూడా వచ్చింది ఎప్పుడు? ఈ కలియుగంలోనే వచ్చి వెంకటేశ్వర స్వామి బాలాజీగా వచ్చాడనమాట. ఆ కథను మనం ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. వెంకటేశ్వర స్వామి ఎలా వచ్చాడు, మనం తిరుపతి అందుకే ప్రభుజీ తిరుపతిలో గోవింద గోవింద అని చెప్తారు. గోవింద గోవింద. కృష్ణుడికి మనము హరే కృష్ణ మంత్రం చెప్తున్నాం కదా. హరే కృష్ణ మంత్రం ఎందుకు చెప్పాలి అంటే, హరే కృష్ణ మంత్రం మనం చెప్తున్నప్పుడు అది కృష్ణుడి యొక్క చెవిలో పడితే కృష్ణుడు చాలా మురిసిపోతాడు అనమాట. హరే కృష్ణ మంత్రంతో పాటు కృష్ణుడికి ఇంకా చాలా నామాలు ఉన్నాయి. ముకుంద, మురారి, గోవింద ఈ పదాలు చాలా ఉన్నాయి. అయితే చాలా చాలా అచ్యుత, గోపాల్ అని చాలా పదాలు ఉన్నాయి అనమాట. అయితే మనం ఒక్కొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క నామం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళాను అనుకో, ప్రతి ఒక్కరు ఏం అంటారు? గోవిందా గోవిందా అంటారు. అది మనం పలికినప్పుడు గోవిందుడు దాన్ని విన్నప్పుడు చాలా ఆనందపడతాడు అనమాట. ఒక్కసారి కృష్ణుడు ఆనందపడ్డాడే అనుకో, అప్పుడు ఏం జరుగుద్ది? మనం అందరిని ఆనందంగా ఉంచుతాడు. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ గోవిందా అంటారు. మనం తిరుపతికి వెళ్ళినప్పుడు గోవిందా అంటాము. ఆ తర్వాత మనము ఎక్కడైనా రేపు ఎప్పుడైనా మాయాపూర్, ఎక్కడైనా వెస్ట్ బెంగాల్ ఎక్కడికి వెళ్ళినప్పుడు జై చైతన్య మహాప్రభు యొక్క స్థుతిస్తాము. కానీ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా కామన్గా ఒక మంత్రం చెప్పొచ్చు. అది యుగధర్మం, అది యుగ మంత్రం, ఈ కలియుగానికి ఉన్నటువంటి మంత్రం అది. ఆ మంత్రం ఎక్కడికి వెళ్ళినా చెప్పొచ్చు. మనం గోవింద గోవింద అన్న తర్వాత కూడా ఈ మంత్రాన్ని చెప్పొచ్చు. ఏ మంత్రం అంటే కృష్ణుడికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కృష్ణుడికి చాలా ప్రీతిపాత్రం. ఏంటిది ఆ మంత్రం? హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇతి షోడశక నామ్నాం కలి కల్మష నాశనం నాతః పరతరూపాయ సర్వ వేదేషు దృశ్యతే. దాని అర్థం ఏంటంటే, ఇతి షోడశక నామ్నం, ఈ హరే కృష్ణ మంత్రంలో 16 పదాలు ఉన్నాయి. షోడశకం అంటే 16 పదాలు. ఈ 16 నామాలు కలిగినటువంటి మంత్రం కలి కల్మష నాశనం, ఈ కలిగినటువంటి కల్మషాలను మొత్తం నాశనం చేసేది. నాతః పర అతర ఉపాయ, ఇంకా ఇతర ఉపాయాలంటే లేవు. సర్వ వేదేషు దృశ్యతే, వేదాలన్నీ తిరిగేసి ఇంకేదైనా ఉపాయం ఉందా అని వెతికితే ఈ నామం తప్ప ఇంకే ఉపాయం లేదని చెప్పబడింది మన శాస్త్రాలలో. మరి మనము ఈ హరే కృష్ణ మంత్రం శాస్త్రాలలో ఎంత బాగా రాసినప్పటికీ కూడా ఎవరు దీన్ని బయటికి తీసుకొని రాలేదు. కానీ చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు శాస్త్రాలని పక్కన పెట్టండి, పూజలన్నింటినీ పక్కన పెట్టండి, ఓకే అవన్నీ చేస్తే మంచిదే. కానీ ఈ కలియుగంలో మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాల్సినటువంటి మంత్రం, జపించాల్సినటువంటి మంత్రం ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ విధంగా చైతన్య మహాప్రభు అందరికీ చెప్పారనమాట. కానీ చైతన్య మహాప్రభు తనకి 24వ సంవత్సరంలో సన్యాసం తీసుకొని అందరికీ ఈ మంత్రాన్ని చెప్పారు చైతన్య మహాప్రభువులు. కానీ చైతన్య మహాప్రభువులు తను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏం చేశారు తెలుసా? శాస్త్రాలు చదివేవాడు, పెద్దగా శాస్త్రాలు చదివేవారు చైతన్య మహాప్రభువులు. శాస్త్రాలని చదివేవారు. అందరు ఎవరు చోడిచ్చినా చైతన్య మహాప్రభువుని ఓడించేవాళ్ళు కాదు. శాస్త్రమే గొప్ప అన్నట్టుగా ఉండేవారు. కానీ ఆయన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ చాలామంది వచ్చేవారు. ఎందుకు వచ్చేవాళ్ళు? వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ శాస్త్రాన్ని విని శాస్త్రం తెలుసుకోవాలి, న్యాయపరంగా ఎలా న్యాయం ఏంటి, ఆ న్యాయం ఏంటి, ఈ న్యాయం ఏంటి, ఆ ధర్మం ఏంటి, ఈ ధర్మం ఏంటి, అన్ని ధర్మాలు తెలుసుకోవాలి, అది చైతన్య మహాప్రభువులు బాగా చెప్తారు అని చెప్పి చైతన్య మహాప్రభువుకి ఇంకో పేరు అంటే నిమాయి. అంటే మన వేప చెట్టుని వెస్ట్ బెంగాల్లో నీమ్ ట్రీ అంటారు, నీంబ్. అందుకే అది వేప చెట్టు కింద పుట్టాడు కాబట్టి ఆయన నిమాయి అంటారు.
అయితే నిమ్మాయి దగ్గరికి వెళ్ళాలి, ఆయన బాగా చెప్తాడు మాకు అంటే అప్పుడు అందరు నిమ్మాయి దగ్గరకు చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు గురువుగారి దగ్గర దీక్ష తీసుకున్నారో, హరే కృష్ణ మంత్రం చెప్పడం స్టార్ట్ చేశారో, ఆయనకు ఒక్కసారి ఇంకా వేదాలన్నీ వేస్ట్, హరే కృష్ణ మంత్రమే బెస్ట్ అని అనిపించి, ఆయన హరే కృష్ణ మంత్రం ద్వారా మనకు వేదాలు చదివిన సారం మొత్తం మనకు వచ్చేస్తుందని తెలిసి, ఇంకే స్టూడెంట్స్ వచ్చినా కానీ ఆయన ఏమంటారు, మాకు గ్రామర్ చెప్పండి, గ్రామర్ చెప్పండి అనగానే ఆయన స్టార్ట్ చేస్తాడనమాట. ఓకే, ఆ ఆ ఈ ఈ ఊ ఊ అంటారు. కా దగ్గరికి రాగానే ఆయనకు అనిపించుద్ది ఈ కా పదం చాలా చాలా మంచి పదం. ఎందుకంటే ఈ కా తోటి క్రూ స్టార్ట్ అయింది, కాకు ఒత్తు గుడిస్తే కృష్ణ స్టార్ట్ అయింది. సో కృష్ణ నుంచి అన్ని వచ్చాయి, కృష్ణ నుంచి అన్ని పదాలు వచ్చాయి అని చెప్పి మళ్ళీ కృష్ణుడు శృతిస్తాడనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఏది అడిగినా కానీ సరే అయితే మనం అందరం గాలి తీసుకుంటున్నాం, ఈ ప్రపంచంలో గాలి ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు ప్రాణాయామం అంటే ఏంది, గాలి అంటే గాలి అనేది లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది గాలి అనేది. ఆ గాలి అనేది మనకు లోపల నుంచి ప్రాణవాయువు లోపల నుంచి బయటికి రావడానికి ఆ ప్రాణశక్తి ఎవరు, ఆ ప్రాణశక్తి కూడా కృష్ణానే. సో కృష్ణ నుంచి ప్రాణవాయువు కూడా వస్తుంది. కాబట్టి అందరూ హరే కృష్ణ మంత్రం చెప్పండి. ఆ విధంగా ఇంకా స్టూడెంట్స్ ఏది అడిగినా కానీ ఎవరన్నా వచ్చి మాకు ఈ మామిడి చెట్టు గురించి చెప్పండి అనగానే, ఓకే ఈ మామిడి చెట్టు అనేది మామిడి పండ్లు ఇస్తుంది, ఈ మామిడి చెట్టు రూట్స్ ఎక్కడ ఉన్నాయి, భూమి లోపల ఉన్నాయి. ఈ భూమి ఎలా వచ్చింది, కృష్ణుడి నుంచి వచ్చింది. కాబట్టి అందరూ కూడా హరే కృష్ణ మంత్రం చెప్పండి. ఆ విధంగా వాళ్ళు ఇంకా ఏది చదివినా ఏది చేసినా కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతిదాన్ని కూడా హరే కృష్ణ మంత్రంతో చైతన్య మహాప్రభువులు లింక్ చేశారు. అప్పుడైనా స్టూడెంట్స్కి చెప్పాడనమాట. చివరికి ఏం చెప్పాడు, చూడండి నేను ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు కృష్ణాన్ని చూస్తున్నాను. ప్రతి ఒక్కరి యొక్క జీవన సత్యం కృష్ణుడి గురించి జపించడం, కృష్ణ నామాన్ని జపించడం. కాబట్టి మీరు కూడా ఎన్ని చదువులు ఉన్నా కానీ ఎన్ని చదువులు చేసినా కానీ చివరిగా మీరు హరే కృష్ణ మంత్రాన్ని మీరు నేర్చుకోవాలి, దానిని జీవితాంతం జపిస్తూ ఉండాలి అని వాళ్ళందరికీ చెప్పాడనమాట. అప్పుడు ఆ స్టూడెంట్స్ అందరూ ఏవైతే చదువులు ఉన్నాయో అవన్నీ చదివినప్పటికీ, అవన్నీ వాళ్ళకి తెలిసినప్పటికీ ఇంకే హరినామాన్ని హరే కృష్ణ మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కూడా చైతన్య మహాప్రభువులాగా ప్రచారం చేయడం మొదలుపెట్టారనమాట. ఆ విధంగా చైతన్య మహాప్రభువులు వైష్ణవత్వాన్ని మన సౌత్ ఇండియా మొత్తాన్ని, మన దక్షిణ భారతదేశంలో ఎవరున్నారో ప్రతి ఇంట్లో ఒక వైష్ణవుడు ఉండేవారు. అందుకే మీరు గమనించినట్లయితే ఇది జరిగినంత ఎప్పుడు 1500 సంవత్సరంలో జరిగింది. అంటే 1500, 1600, 1700, 1800, 1900, ఇది 2000 సంవత్సరం, 2025 సంవత్సరం, అంటే దాదాపుగా 500 సంవత్సరాల క్రితం. ఆ విధంగా చైతన్య మహాప్రభువులు మన యొక్క ఆంధ్రప్రదేశ్ని, తమిళనాడుని, మన దక్షిణ భారతదేశం మొత్తాన్ని అలా వైష్ణవత్వంగా మార్చిన తర్వాత ఏం జరిగిందంటే, గత 100 ముందు కూడా మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అమ్మమ్మలు వాళ్ళందరూ జపాలు బీడ్ బ్యాగ్ పట్టుకొని మాలలు పెట్టుకొని జపం చేస్తూ ఉండేవారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని. బస్సులలో కూడా పూర్వం ఇదివరకు పాత బస్సులో ఒక ఎర్ర బస్సులలో రాసేవాళ్ళు అనమాట, ఇది స్త్రీలు ఉండవలసినటువంటి స్థలం అని. ఇప్పుడు రాస్తారు కదా, ఇదివరకు ఏం రాసేవాళ్ళంటే హరే కృష్ణ మంత్రం రాసేవారు బస్సు లోపల కూడా. ఆ విధంగా హరినామాన్ని గుళ్ళ దగ్గర ప్రతి చోట అలా జపించుకుంటూ ఉండేవారు. కాకపోతే తర్వాత ఏం జరిగింది, మనకు ల్యాప్టాప్లు వచ్చాయి, మొబైల్స్ వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది. వాళ్ళందరూ ఏం చేశారంటే అవన్నీ మార్చేసి ఇవన్నీ మార్చేసి పోస్టర్లు పెట్టేశారు, సినిమా పోస్టర్లు పెట్టేశారు, హీరోలను దేవుళ్ళు చేసేశారు. కృష్ణుడికి పాలాభిషేకం చేయకుండా హీరోలకు పాలాభిషేకం చేస్తున్నాడు. హరే కృష్ణ మంత్రం చెప్పకుండా సినిమా పాటలు పాడుకుంటున్నారు. కూర్చొని భగవద్గీత ఓపెన్ చేయకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి సినిమాలు చూసుకుంటున్నారు. ఈ విధంగా ఇప్పుడంతా మారిపోయింది. కానీ మనం బుద్ధి కలిగిన వాళ్ళమైతే ఏం చేయాలి, ఎస్ ఇప్పుడు మనం ఏం చేయలేం, ల్యాప్టాప్ వద్దంటే పని జరగదు, ల్యాప్టాప్ తీసుకోవాలి. కానీ ఆ ల్యాప్టాప్లో ఏమి చూడాలి, మనము కృష్ణుడికి సంబంధించింది చూడాలి. ఫోన్ ఉంది, ఓకే, ఫోన్తో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం భగవద్గీత క్లాసులు వింటున్నాం. ఆ విధంగా ప్రతిదీ కూడా మనము కృష్ణమయంగా మార్చాలి, దాన్నే కృష్ణుడి సేవగా మార్చాలంటారు. అర్థమైందా? సరే, మీకు ఒక ఉదాహరణ, మీ దగ్గర ఒక నోట్ ఒక పెన్ ఉంది, ఒక పేపర్ ఉంది, దాన్ని కృష్ణ సేవకి ఎలా మారుస్తారు, ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మంత్రం రాయడానికి, భగవద్గీత శ్లోకాలు రాసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఓకే, మీకు ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఓకే, నాకు స్పెట్స్ ఉన్నాయి, మీకు స్పెట్స్ లేవు, సరే ఈ స్పెట్స్ ఉన్నాయి, ఈ స్పెట్స్ నేను కృష్ణ సేవకి ఎలా ఉపయోగించవచ్చు, ఎవరైనా చెప్తారా? ఈ స్పెట్స్ ద్వారా హరే కృష్ణ మంత్రాన్ని చదివి. వెరీ గుడ్. ఈ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు దూరం ఎక్కడైనా హరే కృష్ణ మంత్రం ఉందంటే హరే కృష్ణ మంత్రాన్ని చూడొచ్చు, లేదంటే కృష్ణుడి యొక్క విగ్రహం ఎక్కడ ఉందంటే కృష్ణుడి యొక్క విగ్రహాన్ని చూడొచ్చు, లేదంటే భగవద్గీత ఎక్కడ ఉందంటే భగవద్గీత చదవచ్చు. ఆ విధంగా ఈ స్పెట్స్ని భగవంతుడికి సంబంధించి చూడడానికి ఉపయోగించవచ్చు. ఓకే, మీ అందరికి ఇంకొక ప్రశ్న,
మనందరికీ చెవులు ఉన్నాయి. బయట ఉన్న వాళ్ళందరూ సినిమా పాటలు వింటున్నారు. కానీ మనం ఈ చెవుల్ని ఎలా కృష్ణ సేవకు ఉపయోగించవచ్చు? హరే కృష్ణ మంత్రం వినడం, వెరీ గుడ్. హరే కృష్ణ మంత్రం వినడం, భగవద్గీత శ్లోకాలు వినడం. అంతేనా? మీరు కానీ యూట్యూబ్లోకి వెళ్ళి హరే కృష్ణ కీర్తనలు అని టైప్ చేస్తే ఎన్ని కీర్తనలు వస్తాయో, హరే కృష్ణ కీర్తనలు. వైష్ణవ సాంగ్స్ ఎన్ని వస్తాయో, వైష్ణవ యొక్క సాంగ్స్ అవన్నీ వినొచ్చు హ్యాపీగా. ప్రభుజీ కృష్ణ సాంగ్స్ కూడా వినొచ్చు. ఎస్, కృష్ణుడు సాంగ్స్, హరినామ సంకీర్తనలు ఎన్ని ఉన్నాయి. మనం వీలైతే మన గ్రూప్లో లింక్ పంపిస్తాను కొన్ని వైష్ణవ సాంగ్స్. ఆ వైష్ణవ సాంగ్స్ మీరు ఖాళీ టైంలో వింటూ ఉండొచ్చు. హరే కృష్ణ కీర్తనలు కూడా, ఆ కీర్తనలు కూడా మీరు వింటూ ఉండొచ్చు. ఆ విధంగా ఎన్ని చేయొచ్చు. ఓకే, మీ అందరికీ ఇంకొక ప్రశ్న. ప్రతి ఒక్కరికి నాలుక ఉంది కదా, నాలుకని కృష్ణుడి యొక్క సేవలు ఎలా ఉపయోగించవచ్చు? మంత్రం చెప్పడం, శ్లోకాలు చెప్పడం, హరే కృష్ణ మంత్రం చెప్పడం. ఇంకా ఇంకే విధంగా ఉపయోగించవచ్చు? భగవద్గీత శ్లోకాలు చెప్పొచ్చు. ఎస్, భగవద్గీత శ్లోకాలు చదవడానికి కూడా. ఇంకా ఇంకే విధంగా? కృష్ణుడి భజనాలు, కృష్ణ సంబంధించి చెప్పొచ్చు. కృష్ణ భజనలు చెప్పడానికి. ఇంకా? కృష్ణ స్వీట్స్ కూడా తినొచ్చు. వెరీ గుడ్. కృష్ణుడి యొక్క ప్రసాదం, మనం ప్రసాదాన్ని 4 ఎంత బాగా టేస్ట్ చేయొచ్చు. స్వీట్ రైస్ ఎంత బాగుంటుంది, కృష్ణ ప్రసాదం. మీరు ఎప్పుడైనా మనకు మందిరానికి వచ్చినట్లయితే మంచి ప్రసాదం కూడా ఉంటుంది ఇక్కడ అనమాట. అలా కృష్ణ ప్రసాదాన్ని తినడానికి, కృష్ణ నామాన్ని జపించడానికి 4 ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మనం జస్ట్ కృష్ణుడి యొక్క ప్రసాదం తిని, కృష్ణుడి యొక్క నామాన్ని జపించడం ద్వారా మనం 4ని అంత బాగా ఎంజాయ్ చేయడం వల్ల మనం వైకుంఠానికి వెళ్ళొచ్చు. కానీ బయట ఉన్న వాళ్ళు ఏది పడితే అది తింటారు, ఎప్పుడు పడితే అప్పుడు తింటారు, ఏది పడితే అది మాట్లాడుతుంటారు. వాళ్ళు కూడా తింటున్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో దుఃఖంలో ఉంటారు, ఏదో ఒక తర్వాత నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే పిచ్చి పిచ్చి పనులను చేయడం వల్ల. కానీ మనం కూడా తింటున్నాం, మనం కూడా పలుకుతున్నాం, కానీ మనం గోలోకానికి వెళ్తాం, ఇక్కడ కూడా హ్యాపీగా ఉంటాం. ఎందుకని అలా జరుగుతుంది? మనం మంత్రాలు చెప్తాం. మనం మంత్రాలు చెప్తాం, దానికన్నా ముఖ్యంగా మనం కృష్ణ నామాన్ని పలుకుతాం. కృష్ణుడిని స్మరించుకుంటూ నామాన్ని పలుకుతాం. అందువల్ల మనం గోలోకానికి వెళ్తాం, కృష్ణ నామాన్ని పలకడం వల్ల, కృష్ణ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల. ఓకే, ఆ విధంగా మనం హ్యాపీగా ఉంటాం అనమాట. సరే, అయితే మీ అందరికీ ఒక ప్రశ్న యువాన్ష్ని అడుగుతాను. యువాన్ష్, మనకు కళ్ళు ఉన్నాయి, కళ్ళుని కృష్ణుడి యొక్క సేవకి ఎలా ఉపయోగించవచ్చు చెప్పు? What is the use of eyes? మన కళ్ళని, ఐస్ ని నువ్వు కృష్ణుని ప్రేయర్ చేయడానికి ఎట్లా యూజ్ చేస్తావు? హరే కృష్ణ మంత్ర. ఎస్, ఎక్కడైనా హరే కృష్ణ మంత్రం ఉందంటే ఆ మంత్రాన్ని చూడడానికి ఉపయోగిస్తాం. ఎక్కడైనా కృష్ణ విగ్రహం ఉందంటే ఆ విగ్రహాన్ని చూడడానికి కూడా మనం కళ్ళను ఉపయోగించవచ్చు. కానీ బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ కళ్ళను ఎలా ఉపయోగిస్తారు? సినిమా వాల్ పోస్టర్లు చూడడానికి, మొబైల్లో పిచ్చి పిచ్చివన్నీ చూడడానికి ఆ కళ్ళను ఉపయోగిస్తారు. మరి అలా ఉపయోగిస్తే ఆ కళ్ళను అలా ఉపయోగిస్తే అది కృష్ణుడి యొక్క సేవ అవుతుందా? కాదు, అది కృష్ణుడి యొక్క సేవ కానే కాదు. కృష్ణుడి యొక్క సేవ అంటే మనం మొబైల్లో చూసినా, బయట చూసినా, ఎక్కడ చూసినా అది భగవంతుడికి సంబంధించింది, దేనికి ఒక మంచి విషయానికి సంబంధించింది అయి ఉంటే దానివల్ల మనకు మంచి జరుగుతుంది కళ్ళకి కూడా. సో ఇది ఇవాల్టి ఒక కథ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఆ కథ డైవర్షన్ తీసుకొని మనకు కృష్ణుడి యొక్క లీలలకి, చైతన్య మహాప్రభు యొక్క లీలలకి వెళ్ళిపోయింది. చివరిగా మీకు ఒకటి చెప్తాను. ఒకసారి చైతన్య మహాప్రభువులు ఒక పెద్ద రాయి మీద, ఆయన కృష్ణుడే, స్వయంగా కృష్ణుడే, కానీ మనందరం కృష్ణుడికి ఎలా సేవ చేయాలని కృష్ణుడే స్వయంగా వచ్చి చూపిస్తున్నాడు మనకు. ఒక విగ్రహానికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయనలో ఉన్నటువంటి కృష్ణ ప్రేమకి ఆ పెద్ద శిల కరిగిపోతుందన్నమాట. ఆయన ఎక్కడ చేతులు పెడితే ఆ చేతుల దగ్గర కరిగిపోయింది, మోకాలు పెడితే మోకాల దగ్గర కరిగిపోయింది. ఆయన దేహం మొత్తం కరిగిపోవడం, ఆయన దేహం ఎక్కడైతే పెడతారో అక్కడ మొత్తం కూడా ఆ శిల మొత్తం కరిగిపోద్ది. ఆ తర్వాత ఆయన పైకి లేచిన తర్వాత ఆయన ఏ విధంగా అయితే సాష్టాంగ నమస్కారం చేశాడో ఆ నమస్కారం చేసిన ముద్రలన్నీ అక్కడ ఉంటాయి, ఆ శిల మీద ఉన్నాయి. మీరు ఇప్పటికి కూడా ఆ శిలను చూడొచ్చు. అవి చైతన్య మహాప్రభు, ఎంతెంత పెద్ద పాదాలు చైతన్య మహాప్రభువులవి, అవన్నీ కూడా మనం ఆ శిల దగ్గర చూడొచ్చు. పూరి జగన్నాథులు ఉన్నాయి ఇవన్నీ. మనం ఎప్పుడైనా పూరి జగన్నాథ్ వెళ్ళినప్పుడు చూడొచ్చు మీరు. అంత పెద్ద, అంటే భక్తి అంటే చూడండి, భక్తి అంటే కృష్ణుడి మీద ప్రేమ, అంటే ఆ ప్రేమకి ఆయన పొంగిపోయి, ఆ ప్రేమకి ఆయన ఒక రాతి మీద నమస్కారం చేసి ఆ రాయి కూడా కరిగిపోయిందన్నమాట. కృష్ణ ప్రేమ అంటే అంత గొప్పది. జంతువులే ఎగిరి డ్యాన్స్ వేసాయి, ఇంకా రాళ్ళు కరగవా? రాళ్ళు కూడా కరిగిపోతాయి.
హరే కృష్ణ మంత్రం యొక్క గొప్పతనం అది. అదే విధంగా మనం హరే కృష్ణ మంత్రం జపిస్తే మన హృదయంలో ఉన్నటువంటి చాలా అనర్థాలు కూడా కొట్టుకొని పోతాయి. మనలో ఉన్నటువంటి చెడు స్వభావం పోయి మనకు మంచి స్వభావాలొస్తాయి. అందరితోటి మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అందరితోటి స్నేహభావంతో ఉండగలుగుతాం. అందుకోసమని ప్రతి ఒక్కరం కూడా హరే కృష్ణ మంత్రం ఒకసారి చెప్దాం. చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. సరే అయితే ఆ, మనము వచ్చే సోమవారం మీరు ఏవైతే శ్లోకాలు నోట్స్లో రాసుకుంటున్నారో అవన్నీ కూడా నేను అడుగుతాను. మీరు షేర్ చేసి చూపించవచ్చు, లేదా నోట్స్లో రాసుకుంటే ఆ నోట్స్ని కెమెరా దగ్గర తీసుకొచ్చి చూపించినా సరిపోద్ది. మనం ఆ రోజు కొన్ని ఎక్కువ శ్లోకాలన్నీ రివైజ్ చేసుకుందాం సోమవారం. ఓకే, ప్రభుజీ నేను ఎస్ కవిష్. ఒకసారి ఏముందా అంటే ఒక చిన్న చాలా సంవత్సరం ఉందన్నమాట. ఒక క్రో ఉందన్నమాట. ఆ క్రో దానికి ఏమొచ్చిందంటే పవర్ వచ్చిందన్నమాట. అది వేరే వేరే లోకాలు చూడొచ్చు. అది శివుడు విష్ణుడు ఇచ్చారు కానీ నాకు ఎగ్జాక్ట్ తెలియదు. సో ఏంటంటే సో ఆ స్టోరీ ఏంటంటే టైం ట్రావెల్ చేస్తుంటే ఏమైందంటే ప్రతి రేఖ ద్వాపరం కలుపుకుంటే వేరే వేరే అవుట్కమ్స్ వచ్చాయన్నమాట. కృష్ణుడు మళ్ళీ అయ్యి ఈచ్ రేఖకు ఒక్కొక్క డిఫరెంట్ అవుట్కమ్, ద్వాపరయుగం ఒక్కొక్క డిఫరెంట్ అవుట్కమ్ వచ్చిందని చెప్పారంట ఒక రోజు. ఓకే, యాక్చువల్గా మనం ఏ కథ చదివినా కానీ అది ఏదైనా కానీ అది మనకు శాస్త్రాలలో చెప్పిందా లేదా అని చూడాలి. అలా లేదంటే ఏం జరుగుద్దో తెలుసా, బయట ఉన్న వాళ్ళకు తెలిసినటువంటి కథలన్నీ చెప్తారు. ఆ కథల్లో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు, మనం ఊరికే నమ్మేస్తాం అలాగా. కాబట్టి మనం ఎవరైనా ఏదైనా కథ చెప్తున్నారంటే ఇది ఏ శాస్త్రంలోది, ఇది భగవద్గీతలోదా, ఇది భాగవతంలోదా, ఇది చైతన్య మహాప్రభు యొక్క కథ, ఇది ఎవరు చెప్పారు, వ్యాస మహర్షి ఎక్కడ రాశారు అని మనం శాస్త్రాల పరంగా చూడాలి. లేదంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన కథలు చెప్పేసుకొని మేము ఒక కథ చెప్పాం, ఈ కథ కూడా తప్పే, ఆ కథ కూడా తప్పే, మీ శాస్త్రాలు కూడా తప్పే అనేస్తారు. అది తప్పు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఎవరి దగ్గరైనా కానీ విన్నప్పుడు వారు ఎక్కడి నుంచి చెప్తున్నారో మనం తెలుసుకోవాలి. లేదంటే వాళ్ళు ఏది పడితే అది చెప్పేశారంటే మనం ఊరికి నమ్మేస్తాం అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అందరం కూడా హరే కృష్ణ మంత్రం జపించినప్పుడు మనకేదో శక్తులు రావాలి, శక్తులు వచ్చిన తర్వాత మనం గాల్లో ఎగిరిపోవాలి, ఇలాంటి వాటి కోసం మనం హరే కృష్ణ మంత్రం జపించాం. మనం హరే కృష్ణ మంత్రం ఎందుకు జపిస్తామంటే కృష్ణుడి నామాన్ని స్మరిస్తూ కృష్ణుడికి సేవ చేయాలి. ఎలా చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే పలికి నేను వింటున్నప్పుడు కృష్ణుడు తన చెవులతో వింటాడు హ్యాపీగా. ఆ విధంగా కృష్ణుడు ఆనందపడతాడు. అందుకోసం మనం కృష్ణుడిని ఆనందపెట్టడానికి మనం జపిస్తాం, అంతేగాని మనకు శక్తులు వస్తాయని కాదు. ఇక్కడ కృష్ణుని ఆనందపెడతాం, ఆ తర్వాత మనం కృష్ణుడిని గోలోకానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా మనం కృష్ణుడికి సేవ చేస్తాం. ఇది మన శాస్త్రాల యొక్క లక్ష్యం. కానీ బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఏదో కొన్ని మంత్రాలు నేర్చేసుకొని, ఏదో కొన్ని శక్తులు తెలిసేసుకొని, ఏదో ఓ అని చేసేస్తారు. వాళ్ళు తర్వాత ఎప్పుడు ఈ భూలోకంలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వైకుంఠ గోలోకానికి వెళ్ళరు. కృష్ణుడు రానివ్వడు కూడా. ఎందుకు రానివ్వడంటే, ఓ నీకు శక్తులే కావాలి కదా, అయితే నువ్వు అక్కడే ఉండిపో, నువ్వు అక్కడే ఉండి ఈ భూలోకంలో ఉండిపో, నీకు కావాల్సిన ఏది పడితే చేసుకుంటారు. కానీ మనకొద్దు, మనకి ఏ శక్తులు వద్దు. మనకున్నటువంటి ఒకే ఒక శక్తి, వాళ్ళెవరు? కృష్ణ. అదే మన శక్తి, అదే మన ఆధారం కూడా. సో దానికోసమే మనం పోరాడాలి. ఎవరైనా వచ్చి మీ దగ్గర ఆ శక్తులు ఈ శక్తులు అంటే, ఎస్ నా దగ్గర ఒక శక్తి ఉంది, కృష్ణ, ఆయన ఇచ్చినటువంటి మంత్రం హరే కృష్ణ మంత్రం, ఇదే మన శక్తి. దీని మీద మనం ఆధారపడుతూ కృష్ణుడి మీద నామాన్ని జపిస్తున్నప్పుడు అప్పుడు మన జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. ఏంటి ఆ మార్పులు అంటే, మన జీవితంలో మనం ఏ పని చేసినా, అది చదువుకుంటున్నప్పటికీ, తర్వాత జాబులు చేస్తున్నప్పటికీ, తర్వాత ఇంకేమి చేస్తున్నప్పటికీ కూడా మనకు జరిగే ప్రయోజనం ఏంటంటే, ముఖ్యంగా మనకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా కృష్ణుడు డైరెక్ట్గా తన హ్యాండ్ పెట్టి మన కష్టాలు తీసేసి మనం హరే కృష్ణ మంత్రం జపించుకోవడానికి వీలుగా, భగవద్గీతని శ్లోకాలు నేర్చుకోవడానికి వీలుగా మారుస్తాడు. ఆ కష్టాలను తీసేసి ఆ విధంగా కృష్ణుడు మనకి హెల్ప్ చేస్తాడు. మనం భక్తి బాగా చేసుకోవడానికి మనకున్నటువంటి కష్టాలను అలా తీసేస్తాడు అనమాట కృష్ణ. అందుకోసం మనం కృష్ణుడి సేవలో ఉండాలి. ఎందుకు ఉండాలంటే, కృష్ణుడి సేవలో ఉన్నప్పుడు మనకేదో ఇప్పుడు కష్టాలు వచ్చేసాయి, కృష్ణ నా కష్టాలు తీర్చేయి అనడానికి అని కాదు. కృష్ణ నువ్వు నా కష్టాలు ఇచ్చినా కానీ నేను నీ సేవ చేస్తూ ఉంటాను అన్నప్పుడు కృష్ణుడు మనకి ఏ కష్టాలు వచ్చినా దాన్ని తీసేస్తూ వాటిని తట్టుకునేటువంటి శక్తి కూడా మనకి ఇస్తాడు. సో కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి నుంచే మొదలు పెడదాం. మనం ఏం చేయడం, హరే కృష్ణ మంత్రం చెప్పడం. ఆ తర్వాత పెద్ద అయ్యాక ఏం జరుగుద్ది, మనకు ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ ఈ సేవను మాత్రం వదిలిపెట్టకుండా సేవ చేయగలుగుతూ ఉంటాం. ఓకే, సరే అయితే మళ్ళీ
మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. రేపు ఒక మంచి శ్లోకం చెప్తాను. ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ. సారీ టు కమింగ్ టు కిడ్స్ క్లాస్. పర్లేదు మాతాజీ. అదే శ్రీకృష్ణ చైతన్య ప్రభు గురించి మనం ఏమన్నా సండే క్లాసెస్ ప్లాన్ చేస్తే, ఎందుకంటే అంతగా ఓకే ఓకే తెలియదు మాకు. ఓకే సో ఓకే ఓకే తప్పకుండా. సో ఇట్స్ పాసిబుల్ ఒక మొత్తం మరీ డీటెయిల్డ్ గా కాకుండా ఒక ఓకే 10 బ్రీఫ్ గా క్లాసెస్ లో మనం అలా తప్పకుండా ప్లాన్ తప్పకుండా చేసి చెప్తే మాకు బేసిక్ తెలుస్తుంది శ్రీకృష్ణ చైతన్య చైతన్య మహాప్రభువుల మహాప్రభు గురించి తప్పకుండా గురించి. తప్పకుండా. అదర్వైజ్ మనం సాటర్డే సండేస్ టూ క్లాసెస్ అయినా పెట్టుకుంటే మాకు తెలుస్తుంది. మాకు అసలు ఏం తెలియదు. తప్పకుండా మాతాజీ, నేను కూడా ప్లాన్ చేస్తాను. నాకున్న ఇక్కడ సర్వీస్ని బట్టి కూడా అవైలబుల్ బట్టి టైమింగ్స్ని బట్ వీకెండ్ క్లాసులు అయితే ఖచ్చితంగా మనం అరేంజ్ చేసుకుందాం. చైతన్య మహాప్రభు గురించి చెప్పుకుందాం. అసలు ఏం తెలియదు కాబట్టి కొంచెం బేసిక్ తెలుస్తుంది ఒక 10 క్లాసెస్ లో. థ్యాంక్ యూ తప్పకుండా. థ్యాంక్ ఓకే యూ. హరే సో కృష్ణ. హరే కృష్ణ. సో ఇవాళ మనము చైతన్య మహాప్రభువుల గురించి కొన్ని చిన్న చిన్న కథలని చెప్పుకున్నాము. సరే, క్లాస్ ముగించే ముందు మీలో ప్రతి ఒక్కరు మీకు బాగా ఇన్స్పైర్ అయినటువంటి ఒక చిన్న వాక్యం ఒకటి చెప్పండి. ఒక చిన్న లైన్ చైతన్య మహాప్రభు కథలో ఏం నచ్చింది మీకు? ఫస్ట్ అడుగుతాను. కవిష్, నీకు నచ్చింది చెప్పు. చైతన్య మహాప్రభు యొక్క స్టోరీలో నీకు నచ్చినటువంటిది ఏదైనా ఒక పాస్ట్ టైం. నాకు ఏం నచ్చిందంటే, అంటే కృష్ణుడు అన్ని దాంట్లో ఉన్నారు అని నాకు నచ్చింది. అంటే మనకి దట్ ఏంటంటే మన కృష్ణుడు మంచిగా చెడుదాన్ని గైడ్ చేస్తాడని. ఓకే ఓకే దానితో పాటు చైతన్య మహాప్రభు యొక్క ఆయన యొక్క నేను చెప్పాను కదా జీవిత చరిత్రలో కొన్ని పాస్ట్ టైమ్స్ చెప్పాను, ఆయన ఏం చేశాడని. వాటిలో ఒకటి చెప్పేదేనా చిన్నది జస్ట్. ఏంటంటే ఒక్కసారి జార్ఖండ్ లో ఫారెస్ట్ లో వెళ్ళినప్పుడు డాన్స్ చేయించాడు. ఇక్కడ జంతువులని డాన్స్ చేసాయి. ఎస్, అవి కూడా హరే కృష్ణ మంత్రం డాన్స్ చేసాయి. వెరీ గుడ్ కవిష్, చాలా బాగా చెప్పావు. నెక్స్ట్ అభిషిక్త, నీకు అర్థమైంది ఒకటి చెప్పు. నాకు ఎక్కడ నచ్చిందంటే చైతన్య మహాప్రభు వాళ్ళ శిష్యులకి ప్రతి దానికి హరే కృష్ణ మంత్రమే కరెక్ట్. వాళ్ళు ఏది అడిగినా కానీ చివరికి అది ఎక్కడి నుంచి వచ్చింది, కృష్ణుడి దగ్గర నుంచి వచ్చింది అని ప్రూవ్ చేశాడు ప్రాక్టికల్గా. ఆయన అది ఏ విషయమైనా కానీ దానికి రూట్ అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే అని భగవద్గీతలో ఉంటుంది. అన్ని నా నుంచే వచ్చాయి అని. అది మనకు చైతన్య మహాప్రభు వాళ్ళందరికీ ప్రూవ్ చేస్తాడు అనమాట, ఏ విధంగా కృష్ణుడి నుంచే వచ్చాయని అని. వెరీ గుడ్ అభిషిక్త, చాలా బాగా వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగా గ్రాస్ప్ చేశావు. యువాన్స్ ప్రభు, మీకు బాగా నచ్చింది చెప్పండి ఒకటి. హరే కృష్ణ మంత్ర. హరే కృష్ణ మంత్రం, వెరీ గుడ్. చైతన్య మహాప్రభు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరిని హరే కృష్ణ మంత్రంతో ఇన్స్పైర్ చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ మిహిరా ప్రభు, మీకు తెలిసింది చెప్పండి, మీకు బాగా ఇన్స్పైర్ చేసింది. జై శ్రీకృష్ణ. ఆయన పూరి జగన్నాథుడి దేవుళ్ళు కలిసిపోయారు. ఎస్, వాళ్ళు చనిపోవడం అంటే వాళ్ళు మనలాగా ఏమి చనిపోరు. చైతన్య మహాప్రభు ఎలా అంటే, చైతన్య మహాప్రభు ఒక విగ్రహంలో తనువు చాలించడం అన్న ఒకటే. ఇప్పుడు మనం చనిపోతే ఏముంటది, మన ఆత్మ అనేది బయటకు వచ్చుద్ది, మన దేహం అక్కడే ఉంటుంది. కానీ చైతన్య మహాప్రభు యొక్క ఆత్మ దేహం వేరువేరు కాదు, ఆయన శరీరం కూడా ఆత్మలాగే ఉంటుంది. అంత పవర్ఫుల్ స్పిరిచువల్ బాడీ. అందుకే ఏం జరిగిందంటే చైతన్య మహాప్రభు డైరెక్ట్గా విగ్రహంలోకి వెళ్ళిపోయారు, అదృశ్యమైపోయారు, విగ్రహంలోకి వెళ్ళిపోయి. అలా విధంగా వాళ్ళు వెళ్తారనమాట. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా గ్రాస్ప్ చేసావు. ఓకే, నెక్స్ట్ దీక్షు, నీకు అర్థమైంది చెప్పు, నీకు బాగా నచ్చింది ఒకటి చైతన్య మహాప్రభు గురించి. చైతన్య మహాప్రభు చిన్నప్పుడు ఉండే శాస్త్రాలు చదివారు కదా, ఈ శాస్త్రాలే నిజమని పోటీ పెట్టారు కదా, అప్పుడు అర్థమైంది హరే కృష్ణ మంత్రం అని. అప్పుడు రాయల్ మ్యాన్ నమస్కారం చేశారు కదా, అప్పుడు గుర్తులు అంతా ఉన్నాయి. అది నచ్చింది నాకు. అప్పుడు తను ఏం చెప్తుందంటే, దీక్షిత ఏం చెప్తుందంటే, చైతన్య మహాప్రభు ఫస్ట్ శాస్త్రాలు అన్ని గొప్పవి అనుకున్నారు, కానీ తర్వాత ఆయన హరే కృష్ణ మంత్రమే అన్నిటికీ గొప్పదని తెలుసుకున్నారు. వెరీ గుడ్. ఆ తర్వాత దీక్షిత ఏం చెప్తుంది, పూరి జగన్నాథులు భగవంతుడి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఆయనకున్న ప్రేమకి రాయి కరిగిపోతుంది, అది కూడా తను చెప్తుంది. వెరీ గుడ్. మీరందరూ నేను చెప్పినన్ని కవర్ చేశారు, చాలా శ్రద్ధగా విన్నారు మీరు. థ్యాంక్ యూ. మళ్ళీ మనం రేపు భగవద్గీత ఒక మంచి శ్లోకంతో కలుసుకుందాం. ఓకే, మళ్ళీ రేపు మాట్లాడుకుందాం, రేపు క్లాసులో జాయిన్ అవుదాం. అందరూ ఒకసారి చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్. హరి బోల్.